Hi team. So many of the students asked about sir, Russia better, Georgia better అడుగుతున్నారండి. సార్ రష్యా అనేది 200% బెటర్ అండి. మీరు ఎయిదర్ వైజ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ అవ్వచ్చు, రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ వైజ్ అవ్వచ్చు, స్టాండర్డ్స్ వైజ్ అవ్వచ్చు, ఎన్ఎంసీ రూల్స్ వైజ్ అవ్వచ్చు, అన్ని రకాలు కూడా రష్యా ఇస్ 100% 200% బెటర్ అండి. జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, ఇవి నిన్న చిన్న చిన్న కంట్రీస్, వెరీ వెరీ స్మాల్ కంట్రీస్, ఒకప్పుడు రష్యాలో పార్ట్స్ ఇవన్నీ. నేను చెప్పే రష్యా మెయిన్ ల్యాండ్ ఆఫ్ రష్యా, మాస్కో. సో మనకి అక్కడ అసలు అది డెవలప్డ్ కంట్రీ, దట్టు సరే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. దట్టు ఏంటంటే సార్ చాలామంది బీ కేటగిరీ, సి కేటగిరీ వాళ్ళు కూడా ఏంటంటే సో అబ్రాడ్ రావాలా, లేకపోతే రష్యా అది అబ్రాడ్ రావాలా, ఇండియాలో బీ కేటగిరీ, సి కేటగిరీ తీసుకుని అడుగుతున్నారండి. రష్యా అనేది 200% బెటర్ అండి. ఎందుకంటే మీరు ఇండియాలో చదవాలన్నా, మీరు అబ్రాడ్లో చదవాలన్నా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. సో ఇంతకుముందు బిఫోర్ 2021 నవంబర్ 18th అయితే, అంటే 2021 ముందు సో ఇండియాలో చదివారనుకోండి మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, 100% డాక్టర్ అవుతామని. అది ఇప్పుడు అబ్రాడ్లో చదివారు ఖచ్చితంగా ఇది ఎఫ్ఎంసీ ఎగ్జామ్ ఏదో ఎగ్జామ్ రాయాలా అంటారు, బేసిక్గా నెక్స్ట్ ఎగ్జామ్ ఎఫ్ఎంసీ ఎగ్జామ్ అంటారు. సో అది రాయాలి కాబట్టి 100% సరే అక్కడ 30 లక్షలు తక్కువ అయిపోయినా, ఇండియాలో సరే 70 లక్షలు పెట్టినా 100% మన డిగ్రీ వస్తుంది కదా మనకు భరోసా ఉండేది. రైట్ నా 2021 నుంచి ఎవరైనా ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా 100% సరే నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేట్గా రాయాల్సిందే మీరు ఇండియాలో డాక్టర్ అవ్వాలంటే. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం కూడా అండి, నెక్స్ట్ ఎగ్జామ్ వల్ల డిసడ్వాంటేజ్ ఎవరికంటే ఇండియాలో చదివే స్టూడెంట్స్కి, అబ్రాడ్లో చదివే స్టూడెంట్స్కి దర్ ఇస్ నో డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎఫ్ఎంసీ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ దాని పేరు మార్చి నెక్స్ట్ పెట్టారు. సో ఇప్పుడు ఒకసారికి ఎఫ్ఎంసీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇండియాలో కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలన్నప్పుడు మీరు బీ కేటగిరీ, సి కేటగిరీ ఓకే అయినా సరే తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి మీరు అదర్ ఆల్టర్నేటివ్ ఉండదు. ఇంకా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియటే. పాస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే రేపు 2024 డిసెంబర్ నుంచి ఎగ్జామ్ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ వెళ్ళి ఫెయిల్ అయ్యారు అనుకోండి, అటు నుంచి అటు యూఎస్ వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వచ్చి ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. అదే మీరు ఇండియాలో ఫెయిల్ అయ్యారు అనుకోండి, మీకు అసలు అబ్రాడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మీకు డిగ్రీ సర్టిఫికేట్ రాదు కదా. మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ 1 క్రాక్ చేస్తే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది, నెక్స్ట్ క్రాక్ చేస్తే మెడికల్ ఫిజిక్ ఎలిజిబిలిటీ వస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, లేకపోతే యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయాలన్నా మనకు స్టాండర్డైజ్డ్ కంట్రీస్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు మీరు జార్జియా వెళ్తారు, సో జార్జియాలో అసలు చిన్న కంట్రీ అండి, 20 లక్షల పాపులేషన్. మన ఇండియన్ ఎంబసీ కూడా చిన్న కంట్రీ. సో అసలు దెర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దెర్ ఇస్ నో స్టాండర్డ్స్, అసలు నథింగ్ అండి. 20 lakhs పాపులేషన్ అనేది అక్కడ మీకు అసలు ఎలాంటి పేషెంట్స్ దొరుకుతారు, ఎలాంటి క్లినికల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది, ఏ విధంగా యూఎస్ఎంఎల్ఏ వెళ్తారు. ఇప్పుడు యూఎస్ఎంఎల్ఏ, యూకే, కెనడా క్రాక్ చేయాలనుకోండి, ఆ స్టాండర్డ్ ఉన్న కంట్రీస్లో చదివితే మనకు ఆ స్టాండర్డ్స్ వస్తాయి. మన కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియాలో చదివితే మీరు యూఎస్ఎంఎల్, యూకే, కెనడా అసలు ఎంత ఇప్పుడు సబ్జెక్ట్ లేకుండా మీకు ఎంత మంచి అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ లేకుండా మీరు ఎలా క్రాక్ చేయగలుగుతారు యూఎస్ఎంఎల్, యూకే, కెనడాలు. మీకు సబ్జెక్ట్ కావాలంటే మంచి కాలేజీలు కావాలి. మంచి కాలేజ్ జార్జియాలో ఎక్కడ ఉన్నాయి? ఒక కాలేజీ కూడా ఒక్కొక్కసారి ఓల్డ్ ర్యాంక్ చెక్ చేయండి, వాటి స్టాండర్డ్స్ చెక్ చేయండి. అసలు గవర్నమెంట్ అసలు ఎన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా నాకు తెలిసి మహా అయితే ఒక 20 years 30 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అదే రష్యాలో అనుకోండి 200 years 300 years 400 ఓల్డెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. దట్టు రూల్స్ రెగ్యులేషన్స్ మీకు ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అయ్యి ఒకే ఒకటి రష్యా మాత్రమే. మీకు జార్జియాలో అసలు ఎంబసీ లేదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, బడ్జెట్ ఎక్కువ, స్టాండర్డ్ ఆఫ్ అసలు ఈ జార్జియా అనేది సార్ జస్ట్ ఏంటంటే రష్యాలో వార్ జరుగుతుంది కాబట్టి రష్యాలో అయ్యో భయం జార్జియాలో చదివితే ఎటు నుంచి యూఎస్ఎంఎల్, కెనడాలో క్రాక్ చేయొచ్చు అంటారు. ఇప్పటివరకు ఒక్కరు కూడా పాస్ అయిన వాళ్ళు లేరండి. కాబట్టి మీరు అడగండి, మన ఎస్పెషల్లీ సరే ఆల్ ఓవర్ ఇండియా ఎందుకు, మన ఏపీ తెలంగాణ నుంచి ఒక్కరైనా జార్జియా నుంచి వెళ్ళి యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇప్పటివరకు. సరే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందంటే ఒక్కరైనా రావాలి కదా ఇప్పుడు. సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సార్ యూఎస్ఎంఎల్ఏ అనేది సక్సెస్ రేట్ లేదు. ఎందుకు లేదు అంటే కంట్రీలో క్వాలిటీ స్టాండర్డ్స్ లేవు కదా. ఆ కంట్రీలో మీరు చదివే కంట్రీ ఏమన్నా ఇప్పుడు యూఎస్లో క్రాక్, ఇప్పుడు ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఇండియాలో అంటే అలాంటి మంచి కాలేజీలో మంచి యూనివర్సిటీ మంచి స్టాండర్డైజ్డ్ ఆ కోచింగ్ తీసుకుంటే మనం 100% క్రాక్ చేస్తాం. 600-700 రావాలి అంటే మనం జస్ట్ ఏ ప్రిపరేషన్ లేకుండా గవర్నమెంట్ హాస్టల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదివితే మనం నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతామా? 100% సేమ్ లైక్ దట్ అంతే. మీరు ఇండియాలో ఇప్పుడు రేపు యూఎస్ఎంఎల్ఏ, యూకేలో క్రాక్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ రేంజ్ ఆఫ్ లైక్ ఇప్పుడు యూఎస్ఏ, యూకే, కెనడా అంటే ఏంటి, అది ఈక్వల్ టు రష్యా ఆ రేంజ్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ చదివితే మనం ఆ రేంజ్ ఆఫ్ మనము ఎగ్జామ్స్ క్రాక్ చేయగలుగుతాం. మీరు జార్జియాలో, కిర్గిస్తాన్లో చదివి యూఎస్ఎంఎల్ఏ అంటే నథింగ్ అండి, 100% ఛాన్సే లేదు. సో అలాంటి కంట్రీలో చదివితే ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలేరు. ఒకసారి అందుకని ఎన్ఎంసీ రూల్స్ వెరిఫై చేయండి. అసలు ఆ కంట్రీ వ్యాలిడా కాదా, దాంట్లో డిగ్రీ ఎంత ఉంది, అసలు ఏంటి బడ్జెట్ ఎంత, దాంట్లో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు, అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ డ్యూరేషను, ఇవన్నీ చెక్ చేసి వెళ్ళండి. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళ డాక్టర్స్ అవుతారు కానీ మన డాక్టర్స్ అవుతాం అనేది అసలు అది అసలు ఒకటి కంపల్సరీ రూల్స్ రెగ్యులేషన్ చెక్ చేసుకున్నాండి. అదర్వైజ్ మీరు టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, ఇవన్నీ హై స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్స్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, హై క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉండాలి.
అలాంటి కాలేజీలు, అలాంటి యూనివర్సిటీస్, అలాంటి అంత స్టాండర్డ్స్లో చదివితేనే మీకు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు. ఎందుకంటే అన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ రైట్ నౌ. ఇప్పుడు అన్ని ఇంతకుముందు పాత జమానా వేరు, ఇప్పుడంతా సబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్, ఎనలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్, మంచి మంచి సబ్జెక్ట్ కమాండ్ ఉండాలి. అలాంటి యూనివర్సిటీ అలాంటి కంట్రీలో చదివితేనే మీకు రేపు ఫ్యూచర్ ఉంటుంది. అదర్వైజ్ నథింగ్. ఇండియాలో అయినా సరే బీ కేటగిరీ ఉందనుకోండి, ఇండియాలో బీ కేటగిరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యారనుకోండి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారనుకోండి, మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీబీఎస్ కాదు, జస్ట్ ఇంటర్మీడియటే. మీరు అటు నుంచి అటు సరే ఇక్కడ కుదరలేదు కదా, మీరు యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్దామన్నా కుదరదు, ఎందుకంటే మీకు సర్టిఫికేట్ రాదు కదా. సో కాబట్టి 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, రష్యాలో అయితే రైట్ నౌ అడ్మిషన్స్ ఆర్ అవైలబుల్ అండి. అండ్ 25 to 30 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.